హాయ్ లీడర్స్. ఇప్పుడు మీరు ఎవరికైనా కొత్తగా ఐడి రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చూడండి లీడర్స్, మొదటిగా మీరు ఆల్రెడీ లాగిన్ అవుతారు కదా. మన వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, నేను ఎక్కడైతే మార్క్ చేస్తానో చూడండి. ఈ 3 లైన్స్ని టచ్ చేయాలి. ఇక్కడ 3 లైన్స్గా దీనిలో టచ్ చేసి ఈ విధంగా టచ్ చేయాలి. ఈ విధంగా టచ్ చేసిన తర్వాత ఇది కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూడండి, అదర్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అదర్స్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత కింద ఉంది చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ 3 లైన్లో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మీరు ఇప్పుడు ఎవరైతే కింద వేయాలనుకుంటున్నారో, సపోజు నా కింద వేయాలనుకుంటే నా యూజర్ ఐడి తీసుకోవాలి. నాకు ఒక యూజర్ ఐడి ఉంది, నేను ఆల్రెడీ యూజర్ ఐడిని ఇప్పుడే చేస్తాను. ఒక్క నిమిషం. నేను డైరెక్ట్ లైన్ కాబట్టి నాకు డెప్త్లో వేయాలి కాబట్టి ఒకసారి బ్యాక్ వస్తుంది చూడండి. నాకు డెప్త్లో వేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ చూడండి, నాది ఇక్కడ మీ డెప్త్ లైన్లో మీరు వేయాలనుకుంటే ఇక్కడ ఈ డౌన్ లైన్స్ క్లిక్ చేయలే. ఇక్కడ డెప్త్ లైన్ ఉంటుంది, అంటే మీ కింద 2 లైన్స్ ఉంటాయి కాబట్టి మనది ORG1 ORG2 ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరికి వేయాలనుకున్నా డైరెక్ట్ మీ డెప్త్ లైన్లో వేయాలనుకుంటే ఇది తీసుకోవాలి, ఈ ఆప్షన్ తీసుకోవాలి, డెప్త్ లైన్. దీని తర్వాత టచ్ చేస్తే ఆర్గనైజేషన్ 1 వేయాలనుకున్నా 2 వేయాలనుకున్నది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడొచ్చు. ఆర్గనైజేషన్ 2 ఇది, ఆర్గనైజేషన్ 1 ఇది. నేను ఇప్పుడు వేయాలనుకున్న ఆర్గనైజేషన్ 2లో నా డెప్త్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇది టచ్ చేశాను చూడొచ్చు. ఆర్గనైజేషన్ 1లో నేను సెలెక్షన్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ వచ్చింది ఈ ఐడి నెంబర్, ఇక్కడ వస్తుంది డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్. ఈ ఐడి నెంబర్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా అప్లైన్ వచ్చేసి ఈయన ఉంటాడు, ఈ విధంగా ఉంటుంది. స్పాన్సర్ ఇది వాళ్ళది స్పాన్సర్, అంటే ఎవరైతే కింద డెప్త్ ఉన్నారో ఇప్పటికీ వాళ్ళ ఐడి నెంబరు. ఇది తీసుకోవద్దు, ఇక్కడున్న తీసుకోవాలి. ఇది కాపీ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. కాపీ తీసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సేమ్ ఇదాక వెళ్ళాం కదా, అదర్స్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్